తెలంగాణలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే ఉంటాయన్నారు. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అది ప్రస్తుతం తూర్పు మధ్య ప్రదేశ్ మీదుగా కొనసాగుతోందన్నారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ముసురు వానలు పడతాయన్నారు. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండల్లా మారాయి. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్షం ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే అడుగు బయట పెట్టాలని సూచిస్తున్నారు. అయితే భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులతో మోస్తరు వర్ష సూచన ఉందని తెలిపారు. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి సహా హైదరాబాద్ లో వానలు పడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో అత్యధికంగా 10.4 సెంటీమీటర్ల, కౌటలలో 8.9 సెంటీమీటర్లు, చింతల మానేపల్లిలో 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3.2, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత బ్యాక్ వాటర్తో పంట పొలాలు మునిగిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలంలో పంట పొలాల్లోకి నీరు చేరింది. బెజ్జూరు, చింతల మానేపల్లి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి డివిజన్లలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో దాదాపు 45.5 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. బొగత, కుంటాల, పొచ్చెర జలపాతాలు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. వర్షాల కారణంగా పర్యాటకుల సందర్శనను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గింది. నిన్న ఉదయం 4 గంటలకు 47.9 అడుగులకు తగ్గడంతో 2 ప్రమాద హెచ్చరికను విరమించారు. సాయంత్రం 5 గంటలకు వరద ప్రభావం 45.3 అడుగులకు తగ్గింది. క్రమంగా వరద తగ్గుతూ వస్తుంది. 43 అడుగులకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు ఉపసంహరిస్తారు. ప్రస్తుతం వరద ప్రవాహం ఉండడంతో భద్రాచలం వద్ద స్నానఘట్లో భక్తులను నది స్నానాలకు అధికారులు అనుమతించడం లేదు. భద్రాచలం పట్టణ శివారులోని కూనవరం రోడ్డులో ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం ఏర్పాటు చేసిన తాత్కాలిక కట్టను బుధవారం తొలగించారు. దీంతో ఈ రూట్లో రాకపోకలకు మార్గం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు పేర్కొన్నారు. ఏలూరు, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. వచ్చే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మరో 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్ వేడిగా తెలంగాణ వేడిగా జలాశయాలు మొత్తం నిండుకుండలాగా మారినాయి. అలాగే రోడ్లు మొత్తం కూడా కాలువలమైపోయినాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విరివిరిగా కురుస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆగమమెచ్చపరంగా అయింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వానలు భారీగా పడుతున్న నేపథ్యంలో, అలాగే ఆంధ్రాలో కూడా పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ఇటు సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండు కొండలా కలకలాడుతున్న నేపథ్యం. అయితే గత వారం రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ భారీ వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయిపోతా ఉన్నాయి. జనం బయటికి రాలేని పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. అటు హైదరాబాద్ లోను ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో పలు జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని జిల్లాలలో అయితే స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యం. దీంతో పలు జిల్లాల్లో వానలు భారీగా పడే సూచన ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంటుంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాలతో వరదతో శ్రీశైలం నీటి మట్టం పూర్తి స్థాయిలో మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయిలో నిండిపోనున్నట్లు తెలుస్తా ఉంది. నిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను కృష్ణా జలాలు తాకగా మరో 2 రోజుల్లో శ్రీశైలం డ్యాము అయితే పూర్తి స్థాయిలో అన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ప్రస్తుతానికైతే 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అనుమతులు ఇవ్వాలనేది ఉన్నతాధికారులు ప్రభుత్వానికి మెసేజ్ పంపించారు. దీంతో గాలేరు, నాగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్కేప్ ఛానళ్లకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే ఉంటాయని కూడా అంచనా వేశారు. అయితే ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అది ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతున్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మసూరు వానలు పడుతున్నట్లు కూడా ఆ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యం. జలాశయాలు మొత్తం కూడా నిండుకుండలా మారాయి. దాదాపుగా గత 10 ఏళ్లలో కూడా జలాశయాలు మొత్తం నిండుకుండలాగా మారటం కూడా ఇదే ప్రథమం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పట్లో వర్షాలు రాష్ట్రాన్ని వీడేలాగా కనిపించడం లేదనేది అయితే అర్థమవుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు మనకు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం. ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో అక్కడ అధికారులు మొత్తం కూడా ఇటు మున్సిపాలిటీలు కానీ, పంచాయతీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో శానిటరీ వర్క్ కు సంబంధించి కానీ, కాలువలకు సంబంధించి కానీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు పూర్తిగా కూడా సమాయత్తం అయినట్లు అర్థమవుతా ఉంది. సమాయత్తం అవ్వాలని కూడా ఐఏఎస్లు ఇప్పటికే ఆదేశించిన నేపథ్యం. అయితే ఈ మేరకు 5 జిల్లాలకు సంబంధించిన ఎల్లో అలర్ట్ ఆల్రెడీ జారీ చేశారు. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అయితే మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు. నాగేశ్వరరావు, అంటే ఈ వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటికే దానికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీము, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులు అయితే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్లు వీసే అవకాశం కూడా కనపడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్లో అత్యధికంగా
10.4 సెంటీమీటర్లు, కవటాలలో 8.9, ఆ చింతలమానేపల్లిలో 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది మొత్తం కూడా భారీ వర్ష సూచన. భారీ వర్షాలకు అనుగుణంగా ఆ ఏరియాలు మొత్తం కూడా కాలువలు మొత్తం కూడా నీటిమయమైపోయి, కుంటలు మొత్తం కూడా నీటిమయమైపోయి, జలాశయాలు గాని ఆ చిన్న చిన్న చెరువులు కూడా మొత్తం నిండి పొంగి పొల్లుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పూర్తిగా కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆ భద్రాచలం వద్ద కూడా గోదావరి ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ వర్ష సూచన అయితే, భారీ వర్ష సూచన అయితే ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల ఏరియాల్లో స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఉదయం 4 గంటలకు సంబంధించి కూడా 47.9 అడుగులు తగ్గడంతో ఆ రెండో ప్రమాద హెచ్చరికను విరమించారు. సాయంత్రం 5 గంటల వరకు వరద ప్రభావం అయితే 4.53 అడుగులకు తగ్గిన పరిస్థితి అయితే ఉంది. క్రమంగా వరద తగ్గుతున్నప్పటికి కూడా 40 అడుగులకి తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరికలను కూడా అధికారులు ఉపసంహరించుకునే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద స్నానాల ఘాట్లో భక్తులను నదీ స్నానాలకు అధికారులు అనుమతించడం లేదు. భద్రాచలం పట్టణ శివారులోని కోనవరం రోడ్డులో ఉన్న జాతీయ రహదారిపై అయితే మంగళవారం ఏర్పాటు చేసిన తాత్కాలిక గట్టును బుధవారం తొలగించారు. దీంతో ఈ రోడ్లో కొంచెం రాకపోకలు అయితే పూర్తిగా అవాంతరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 3 రోజులు కూడా వర్షాలు భారీగా కురుస్తాయని, రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతా ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలపగా, ఏలూరు, అల్లూరు జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించగా, ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఊసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో వచ్చే 3 రోజుల్లో దక్షిణ ఉత్తర కోస్తాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కనపడతా ఉన్నాయి. దక్షిణ కోస్తాలో ముఖ్యంగా 1-2 చోట్ల అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.